బాగాలేకుంటే నేను ఇట్లా ఒక దగ్గరికి వెళ్ళిన. అయితే అక్కడ ఇట్లా అమ్మవారు వస్తుంది. అయితే ఒక అక్క ఉంది, దేవుడానికి ఇట్లా రాకుంటే ఈశ్వరుడు ఒక దగ్గరికి ఒక దగ్గర చెప్పిన అసలు దర్గా ఉంటుంది, అక్కడికి వెళ్ళినా అని చెప్పింది. అయితే అంతకుముందు ఇట్లా మా పిల్లలు నేనైనా కానీ హెల్త్ పరంగా చాలా ఇబ్బందులు పడ్డాము. అయితే ఇక్కడికి వచ్చినాము. ఇక్కడికి వచ్చిన తర్వాత అయితే బాబా దగ్గర చూసిన తర్వాత ఇట్లా పిల్లలు కూడా బాగా సిక్ అయ్యారు. అయితే అందువల్ల మీరు ఇక్కడనే ఉండండి, రేపు మార్నింగ్ వెళ్తారు అని చెప్తే, అయితే నేనేమనుకుని వెళ్ళి నేను నమ్మలేదు. ఇట్లా అట్లా అని చెప్పేసి నేను బాబా మాటలు కూడా ఇక్కడ నుంచి వెళ్ళిపోయాను. మళ్ళీ మార్నింగ్ సరికి ఇక నేను చాలా ఇక మన పిల్లల్ని మా ఆయనని ఎవరు పిల్లల్ని మర్చిపోవడం మొత్తం అసలు చాలా అంటే చాలా అసలు ఘోరంగా వచ్చినాం. అయితే ఇక్కడికి వచ్చిన తర్వాత అన్న చెప్పాను, ఉన్నమన్నా కూడా మీరు ఎందుకున్న వెళ్ళిపోయారు, అందుకే ఇట్లా అయ్యారు అని చెప్పాను. ఆ రోజు రాంగ్ స్టెప్. కానీ ఎటున్నా అన్న ఉంటున్నామంటూ కూడా నేను అంటే బాగా ఉంటున్నామంటూ కూడా నేను వెళ్ళినందుకు చాలా అంటే చాలా ఇబ్బంది పడ్డా. ఇప్పటి వరకు అదే ఇబ్బంది పడుతున్నాను. మళ్ళొకటి ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ అనుకుంటారు దేవుడు అని కొంచెం దేవుడి పరంగా కొంచెం అనుమానం పెట్టుకొని ఆ దేవుడు ఉన్నాడా అని అనుకుంటారు. కానీ డెఫినెట్గా ఇక్కడ చాలా అంటే చాలా పవర్ఫుల్ దేవుడు ఉన్నారు. ఎందుకంటే నేను చూసిన బాబా గారు కూడా వెరీ వెరీ పవర్ఫుల్. మళ్ళీ ఇక్కడికి వచ్చిన వాళ్ళు నేను మినిమం ఇప్పుడు నేను రావడానికి 3 months అవుతుంది. 3 months నుంచి మినిమం ఒక 30 members చాలామంది ఫ్యామిలీ మెంబర్స్ని మర్చిపోయి అసలు ఈ ప్రపంచంలో లేని వాళ్ళు కూడా అమ్మా నాన్నలు మర్చిపోయిన వాళ్ళు కూడా వచ్చారు. కానీ వాళ్ళు కూడా మంచిగా వెళ్ళారు ఇక్కడ నుంచి. నిజంగా అసలు ఇక్కడికి రావడము నాకు ఈ 2024 ఈ ఇయర్లో నాకు ఈ దేవుడు ఇదంతా ఈ వాతావరణం ఈ ఇయర్ ఎండింగ్ నాకు చాలా బాగా నచ్చింది. నేను ఎప్పటికీ మర్చిపోలేను ఈ గుడిని అయినా కానీ అమ్మవారిని అయినా కానీ. ఇక్కడ నాగదేవత టెంపుల్ కూడా ఉంది. ఇట్లా పిల్లలు వాళ్ళు కూడా చాలా మందికి సంతానం ఇచ్చింది ఇక్కడ అమ్మవారు. పిల్లలు వాళ్ళు కూడా ఇక్కడికి రావచ్చు, అందరూ పొద్దున పెట్టుకోవచ్చు. ఇక్కడికి వస్తే ఇట్లా వేరే వాళ్ళది ఇట్లా ఏం లేదు. అందరికీ థ్యాంక్స్. అందరికీ అడ్వాన్స్ హ్యాపీ ఉంది. అందరికీ ఈ సంవత్సరం అందరూ బాగా